ఒక్క లీటర్ నీళ్లు వాడుకోకుండా 1,53,00,000 టన్నుల వడ్లు పండించగలిగినట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గుర్తు చేశారు. మంచిర్యాల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ఆర్థిక దోపిడీకి పాల్పడిందని, కాళేశ్వరం ఎంత అవసరమో అనవసరమో ఇప్పుడు స్పష్టంగా రుజువైందని అన్నారు. 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే అని ప్రస్తావించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ 89% పూర్తయిందని, త్వరలోనే మిగిలిన వాళ్ల రుణమాఫీ కూడా పూర్తవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 155 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నేను స్పష్టంగా ఇద్దరితో మాట్లాడాను. ముఖ్యమంత్రి మాట్లాడాను. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళ యొక్క వాళ్ళతో కలెక్షన్ అసలు తెలుసు కూడా తెలియదు. అసలు మాకు వర్కులు తీసుకొచ్చి చేసుకునే శాతం తెలియదు. కాబట్టి మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అన్ని రకాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మాట్లాడతారు, ఏం చెప్తారు, మీరు ఇన్ని రోజులు ఏం చేయలేదు, నేను చేస్తాను కదా, నీకేది కడుపు నొప్పి, 42% చేసి ఎలక్షన్లు పెట్టండి, నువ్వేంటి ఇప్పుడు పెట్టిన ఎలక్షన్ల గురించి మాట్లాడాక బీజేపీ దిగు. ఇప్పుడు స్థానిక సంస్థలు బయటపడతాయి కదా, ఎవరు గెలుస్తారో, ఇప్పుడు ఎవరు ఫ్రాడో బయటపడతాయి కదా. ఇవన్నీ మనం మర్చిపోమని చెప్పండి. వాళ్ళకి అభ్యర్థులు దొరకాలి, అక్కడ డిపాజిట్ ప్రెస్ మీట్ల కోసం జనం దొరుకుతుంది. ఈ అభ్యర్థులు ఎక్కడ దొరకాలి, పోటీ ఎక్కడ చేయాలి.